మీరు చూస్తున్న ఈ మొక్క పేరు జమ్ము అంటాము. నీళ్ళు ఎక్కువ ఎక్కడుంటాయో అక్కడ ఈ జమ్ము అనేది ఉంటుంది. ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటే మేము బాగుంటాం. చాలా రోజులైంది కదా మళ్ళీ వీడియో మీ ముందుకు రాక. యాక్చువల్గా అయితే అయినాక అక్కడ దగ్గరే మాది ఒక స్థలం ఉంది. అంటే పుట్టక ముందు కొనుక్కున్నాము. అది చూసి స్థలం చాలా రోజులైంది, అందుకనేసి వచ్చాము. అలా ఒకసారి చూద్దామని ఇలా వచ్చాము. వస్తా ఈ మంచి లొకేషన్ ఉంటే కొన్ని రీల్స్ చేద్దామని ఇక్కడ ఆగాం. బాగుంది కదా రీల్స్ ప్లేస్, చాలా బాగుంది రీల్స్ ప్లేస్. మొత్తానికి ఏంటంటే మేము స్థలం కొనుక్కున్నాము కదా, ఆ స్థలం దగ్గరే అనమాట ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. దగ్గరే ఇక్కడ నుంచి 200 మీటర్లు ఉంటుంది అంతే. జస్ట్ అక్కడే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది మా స్థలం దగ్గరే. సరే ఒకసారి అలా స్థలం చూద్దామని వచ్చామండి. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మేము కొనుక్కుండే స్థలం దగ్గర అయితే మొత్తము ఒక ఇల్లు పడింది, ఒక గుడి పడింది, కట్టుకుంటున్నారు. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మేము పాప చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే సుకన్య ఏదైనా అదే పోస్ట్ ఆఫీస్లో సుకన్య పథకం ఉంది కదా, అలాంటిది ఏమైనా కడదాం అనుకున్నాము. కానీ మళ్ళీ ఆలోచించుకున్నాము, అట్లా ఎందుకులే కట్టడము, ఏదో ఒక స్థలం కొనుక్కుంటే అది బాగా రేటు పెరుగుతుంది అనేసి ఉద్దేశంతో అయితే కొనుక్కున్నాము. సో మా బాబు పేరు మీద అయితే ఇంతవరకు ఏమి కట్టలేదన్నమాట. స్థలం అయితే కొని తీసి పెట్టాము. స్థలంతో పాటు ఇంకా ఈసారి సుకన్య ఇంకా ఏదో కొన్ని కట్టాలనుకున్నాము. అవును, ఇంకా 1 ఇయర్ అయిపోయిన తర్వాత మొత్తం మా లోన్ తీరిపోయినాక తర్వాత సుకన్య ఏదైనా మా అమ్మాయికి ఒక ఫిక్స్ లాగా వేద్దామనేసి అనుకున్నాము. ప్రజెంట్కి అయితే మేము స్థలం కొనుక్కున్న తర్వాత బాగుంది లైఫ్ కూడా, నిజంగానే చాలా హ్యాపీ. సో చాలా రోజులైంది కదా స్థలం చూసి, అందుకనేసి చూసి వెళ్దామని వచ్చాము. కడపలో ఉంటే మేము రామన్నమాట ఇక్కడికి పెద్దగా, ఇంకా పొద్దుటూరులోనే ఉన్నాం కాబట్టి ఈరోజు అనుకోకుండా అయితే వచ్చాము. సో ఇక్కడంతా లొకేషన్ చూడండి ఎలా ఉందో. బైక్లో అయితే వచ్చేసాము ఇక్కడికి. చూడండి ఇక్కడ ట్రైపాడ్ కూడా తీసుకొచ్చాము ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ బాగుంటే వీడియోలు చేద్దాము, ఏదైనా దేనికైనా పనికొస్తుందిలే అనేసి తీసుకొచ్చాము. ఇదైతే జమ్మలమడుగు పోయే రూటు, చాలా బాగుంది లొకేషన్. జమ్మలమడుగు పోయే రూట్ అది. సో మా అమ్మాయి కోసము చాలా మొత్తం జాగ్రత్తగా ముందే ఒక ప్లాన్ చేసుకున్నాము. మన దగ్గర ఏదైనా డబ్బులు ఎక్కువగా ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఇట్లా స్థలాలు కొని పెట్టుకుంటే పిల్లలకి లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళ చదువులకు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ. సో బంగారు కూడా కొనుక్కోవచ్చు. బంగారు కన్నా ఇలా స్థలం కొనుక్కుంటే ఎక్కువ రేట్ వస్తుంది అనమాట. మేము ఆ ప్లాన్తో అయితే మా అమ్మాయికి ఒక 6 సెంట్లు, ఇక్కడైతే 6 సెంట్లు అంటారు, మా ఊర్లో అయితే సెంట్లు అంటారు, 6 సెంట్లు అయితే కొనుక్కున్నాము ప్లేస్. అప్పుడైతే 8 లక్షలు పడింది. ఇప్పుడు దాని డబల్ అయితే పెరిగింది మాకు. సో చాలా హ్యాపీ, అందుకే వచ్చామన్నమాట. చాలా రోజులు అయింది కదా స్థలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే చేస్తున్నా. నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరే చెప్పాలి, ఓకేనా? ఇక్కడ చలివేంద్రము రెడీ చేసినారు. ఇక్కడ కుండలలో మొత్తం నీళ్లు పోసి పెట్టినారు. ఎవరు పోసి పెట్టినారంటే ఎన్న పోసినారు అనమాట. ఆయనదే ఆటో, ఆయన సొంతంగా నీళ్లు పట్టుకొచ్చి ఈ బాండ్లకు పోస్తూ ఉంటాడు డైలీ. ఎండాకాలం ఎవరైనా తాగుతారు కదా, అందుకనేసి చాలా మంచి పుణ్యము చేస్తున్నాడు. అందరికీ అలా బుద్ధి ఉండదు కదా, ఎవరికో కొంతమందికే ఉండేది. ఏ ఊరన్నా మీది? శంకరాపురమా? డైలీ ఎత్తుకొస్తారా మీరు? ఎక్కడి నుంచి తెస్తారు? పొద్దుటూరు నుంచి. చూడండి, పొద్దుటూరు నుంచి తీసుకొచ్చి ఈ బాండ్లకు డైలీ పోస్తాడు ఆయన. ఎన్ని లీటర్లు తీసుకొస్తారన్నా? 20 క్యాన్లు అయితే. రోజు 20 క్యాన్ల. ఎంత అవుతుంది మీకు ఖర్చు? 400 అవుతుంది. 400 భయపడను, 10 రోజులు పోయినా ఇబ్బంది లేకుండా పెట్టాలి. అబ్బా చూడండి ఎంత పెద్ద మనసు ఆయనది. సో రోజు డైలీ 400. ఇంకా మీరు ఆటో తోలుతారా? ఆటో తోలి ఆటోలో వచ్చిన డబ్బులు 400 ఖర్చు పెట్టి ఇట్లా కుండలలో నీళ్లు పోసి చాలా మందికి
అన్న దారిలో పోయే వాళ్ళకి దాహం తీరుస్తున్నాడు. ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చామన్నమాట, మా స్థలం దగ్గరికి నీళ్ళు తాగుదామనేసి ఇక్కడ దిగాము. అంతలోనే అన్న అయితే కనిపించాడు. సో మీకు చాలా పుణ్యం వస్తుంది అన్న. ఇంకా ఏమని చెప్తారా మీరు? ఇలాంటి శంకరాపురం నాగరాజు పుణ్యశాస్త్రానికి ఇలాంటివి ఏమైనా చెప్తారా ప్రజలకు? మీరు కూడా చేయండి అని చెప్పండి. మీరు కానీ చేయండి, ప్రజలకు నీళ్లు చల్లదనము, ఎవరైనా నీళ్లు ఉలుగోయకుండా తాగాలి. అది ఓకే. ఆటో నడుపుతాడు ఆయన, ఆటో నడిపే ఆయన చూడండి ఎంత పెద్ద మనసు. వచ్చేది వాళ్ళకు డైలీ ఒక 500-600 వస్తుంది అంతే కదా. 200 చూడండి, ఉండే వాళ్ళకు మనసు రాదనమాట పెట్టడానికి, లేని వాళ్ళకే మనసు వచ్చేది పెట్టేదానికి. సో చాలా సంతోషం. ఊళ్ళో పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అదే ఉండే వాళ్ళు పెట్టరు, లేనోళ్ళే. చూడండి బాన్లు కూడా చాలా బాగున్నాయి. నల్ల బాన్లు ఒక్కొక్కటి 200 అంట. అట్లా వచ్చి 5 బాన్లు తీసుకొచ్చిన్నాడు అన్న. పొద్దుటూరు నుంచి తీసుకొచ్చి నీళ్ళు బాన్లకైతే పోస్తున్నాడు. సో అదే క్యాన్లు కూడా కొత్త క్యాన్లు 3 తీసుకున్నాడు. ఈ క్యాన్లలోకి నీళ్ళు నింపుకొని వచ్చి ఇంకా బాన్లలోకి పోస్తారు. అట్లా ప్రతి సంవత్సరం పెడతారా మీరే? సరే, ఆ బాన్లు మారుస్తారా? అవేనా మళ్ళీ మారుస్తారా? ఈ సంవత్సరానికి అవి, ఇంకొచ్చే సంవత్సరానికి వేరేటివి. ఆ బాన్లు కొన్నాడు, తర్వాత ఈ క్యాన్లు కొన్నాడు, తర్వాత డైలీ 400 ఖర్చు పెడతాడు. ఆయన కష్టం ఎంత ఉంది చూడండి. సో చాలా గొప్ప మనసు. అందరూ మా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఆయనని దీవించండి, చల్లగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చల్లగా ఉండాలని దీవించండి. ఎండాకాలము ఇట్లా అందరికీ దాహం తీర్చడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. అన్న ఆటో ఇది మన వాళ్ళ కన్నా పుణ్యం వస్తామని పోతున్నామట. ఖచ్చితంగా వస్తుంది అన్న, రాకుండా ఏం లేదు. మనకు రాకపోయినా ప్రజలన్నా ఆయన పుణ్యం ఉంటుందని పోతాం. ప్రతి ఏడ పోతాం. విమానాలు అంటున్నాడు, మా విమానాలకు సామాను విమానం అమ్ముతుంటాడు హైదరాబాద్. అవునా? మంచి జాబే. మేము బాట్లకు నీళ్ళు పోసుకుంటున్నాము ఇక్కడ. లక్షణం పోసుకున్నాం తగాలి. ఇసుక అంతా కూడా అన్న తోలిచ్చినాడు, చల్లని చెట్టు కింద ఇసుక తోలిచ్చినాడు, బాన్లు తెచ్చాడు, తర్వాత క్యాన్లు తీసుకున్నాడు. చల్లగా ఉంటాయన్నమాట. కింద టైర్లు వేసి పెట్టినాడు అన్న మొత్తం. ఎందుకంటే బాన్లు ఆ పక్క ఈ పక్క కదలకుండా టైర్లు వేసి పెట్టినాడు. చాలా సేఫ్ గా ప్రతి సంవత్సరం పెట్టాడంట ఇలానే. ఈ సంవత్సరమనే కాదు, ప్రతి ఇయర్ ఇలానే పెట్టాడు.